రంగంలోకి లిక్కర్ సిండికేట్లు లాటరీ తగిలిన వారి నుంచి షాపులు సొంతం చేసుకునేందుకు బేరాసారాలు. ఒక్కో వైన్ స్కూల్ 50 లక్షల నుంచి కోటి రూపాయల ఆఫర్ ఉంటే ఇప్పుడు నీకు 3 లక్షలు జరిగింది అనుకో. ఇప్పుడు ఇది కూడా లక్కీ లాటరీ అన్నట్టే. ఇప్పుడు 3 లక్షలు పెట్టిండు, 3 లక్షలు ఇప్పుడు మనకు వచ్చింది అనుకో, ఇక మనకి 50 లక్షల నుంచి కోటి రూపాయలు వస్తుంది. ఏ బిజినెస్ లేదు కదా, ఇక 2 సంవత్సరాలు టెన్షన్ లేదు, పెట్టుబడి లేదు, నీకు మన్ను లేదు. 3 లక్షలు నీ పోతే నీకు 50 లక్షలు వచ్చినాయి. ఇంకేం కావాలి? ఇల్లు కట్టుకుంటాడు ఇల్లు లేని వాళ్ళు. అప్లికేషన్ ఫీజు 2 నెలల పాటు గుడ్ విల్ ఇచ్చేందుకు రెడీ. లాటరీ ప్రక్రియ ముగియడంతో అన్ని జిల్లాల్లోనూ విదేశీ. అంటే ఇప్పుడు వీడే 3 లక్షలు పెట్టి కోటి రూపాయలు సింపుల్ గా ఇవ్వడానికి రెడీ అయిందంటే ఒక వైన్ షాప్ మీద 2 సంవత్సరాలలో ఎంత సంపాదిస్తున్నారు? మందుతోనేగా రాష్ట్రం నడిచేది. దీన్ని బట్టి మనం అర్థమవుతుంది కదా. లాటరీలో వైన్ షాపులు దక్కించుకున్న వాళ్ళ నుంచి షాపులను సొంతం చేసుకునేందుకు లిక్కర్ సిండికేట్ల రంగంలోకి దిగాయి. ప్రధానంగా అనుభవం లేని కొత్త వారిని సంప్రదిస్తూ వారితో బేరసారాలు జరుపుతున్నాయి. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో చాలా ఏళ్లుగా లిక్కర్ బిజినెస్ చేస్తున్న ఓ సిండికేట్ గ్రూప్కు ఈసారి ఆశించిన స్థాయిలో షాపులు దక్కలేదు. దీంతో రంగంలోకి దిగిన ఆ సిండికేట్ సభ్యులు జిల్లా వ్యాప్తంగా వైన్ షాపులు దక్కించుకున్న వారి కోసం జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా ఈ బిజినెస్ లో ఎలాంటి అనుభవం లేకుండా కేవలం లక్కీ డ్రాలో వైన్స్ దక్కించుకున్న వాళ్లకు ఎరవేస్తున్నారు. ఇక డిమాండ్ ను బట్టి 50 లక్షల నుంచి కోటి దాకా ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. అప్లికేషన్ ఫీజును వెనక్కి ఇవ్వడంతో పాటు లిక్కర్ బిజినెస్ ను బట్టి 2 నెలల పాటు ఇక గుడ్ విల్ చెల్లించడానికి కూడా రెడీ అయ్యారు. సిండికేట్లకు ఆశించిన స్థాయిలో షాపులు దక్కపోవడంతో ఒక యాదాద్రిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ దాదాపుగా ఇదే పరిస్థితి కనిపిస్తా ఉన్నది. మందు చూపు బాగానే ఉంది, మన పాలకులకు బాగానే ఉన్నది. మందు ఆ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మందు చూపు బాగానే ఉంది అని మీకు అనుభవం లేకున్నా మీరు ఆయనకు మీ టికెట్ ఇస్తే 50 లక్షలు ఇస్తాడట. 50 లక్షలతో ఇల్లు కట్టుకోండి, కోటి రూపాయలతో మంచి ఇల్లు కట్టుకోండి, సరిపోతుంది. ఉండొచ్చు. ఎందుకంటే మళ్ళీ వాడు మీకు కోటి రూపాయలు ఇస్తుండంటే వాడి 2 సంవత్సరాలలో మినిమం ఒక 20-30 కోట్లనే సంపాదిస్తాడు. 20-30 కోట్లనే ఒక వైన్ షాప్ తో సంపాదిస్తున్నారు. అంటే ఏ రేంజ్ లా మందు తాగుతున్నారో ఇక అర్థం కాదు. చిన్న పోరాడు 8వ తరగతి పోరాడు కానించి బీర్లకు అలవాటు పడబట్టి మళ్ళీ మన తెలంగాణలో నెలకు పండుగలు ఉంటాయి. ఇక పండుగ ఉంటాయి. ఇక పెళ్లిళ్ళు అయితే దావత్ లేని నడవదు, మందు లేని నడవదు. మనకు ఏ జులుం తీయాలన్నా మందు లోపల పడాల్సిందే. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకా గట్టిగా పోతుంది. అనుసారి డిమాండ్ ఎక్కువ ఉన్నది. ఇక 8వ సంస్థల ఎన్నికలు ఒకటి ఉన్నది. నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఈ డిసెంబర్ తో టర్మ్ క్లోజ్. జిహెచ్ఎంసీ 8వ పే కమిషన్ కు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పిందట. ఇక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ రంజనా ప్రకాష్ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు. ఇక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కు ఆమోదించిన మంత్రివర్గం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఛాన్స్ ఉన్నట. 18 నెలల్లో కేంద్రానికి సిఫార్సులు ఇవ్వనున్న సంఘం ఇక 1.19 లక్షల మంది ఉద్యోగులకు పెన్షనర్లకు ప్రయోజనం ఉంటుందట. 2025-26 రబీ సీజన్ ఎరువులపై 37,000 కోట్ల సబ్సిడీకి ఆమోదం కూడా ఉంటుందట. ఇది తిన్మారు ఏమన్నా వచ్చిందా మరి తిన్మారు? ఇక తీన్మార్లు ఏముంది, ఇక్కడికి రాకముందు బాగానే ఉన్నాడు, వచ్చాకే ఇలా అయ్యాడు. అహ్మదాబాద్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తే చెంపదెబ్బలు కొట్టిన డాక్టర్ అంట. ట్రీట్మెంట్ కోసం పోతేనే అంటే ట్రీట్మెంట్ కోసం పోయినాడు, చెంపదెబ్బలు కొట్టడంతోనే అదే హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు. డాక్టర్ పరిస్థితి గట్లున్నది ఆడ.